జీవిత కాలము కూడా నువ్వు నడిచే తోవలో నీకు ఇబ్బందులుంటాయి, నీకు బాధలుంటాయి, నీకు బలహీనతలుంటాయి, నీకు చిక్కులుంటాయి, నీకు అన్ని కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ నీవే మార్గమై, నువ్వే సత్యమైన దేవుడివై నువ్వు నడిచే ప్రతి తోవ ఆ దేవుడిదై ఉంటుంది. హల్లెలూయా. కష్టాలు రావు, బాధలు రావు, బలహీనతలు రావు. మనం దేవుడి దగ్గరికి వెళ్తే ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, డబ్బులు వస్తాయి, అందంగా ఉంటామనే మాటలు ఏదైనా పక్కన పెట్టేయాలి. దేవుడు పరీక్ష మనకు పెడుతూనే ఉంటాడు. ఎన్ని పరీక్షలు దేవుడు మనకు పెడతా ఉంటాడు. ఈ పరీక్షల్లో మనము సాగు చేసుకోవాలి. ఈ పరీక్షలకి మనము తల ఉంచాలి. ఈ పరీక్షలకు మనము సహనము కలిగి ఉండాలి. ఇదే పరీక్షలకు ఆనాడు యేసు ప్రభు కూడా నిలిచి ఉన్నాడు. మానవుడు ఆయనకి ఎన్ని కష్టాలు పెట్టినా కూడా దేవుడు తల దించుకొని ఉన్నారు. ఎందుకు తెలుసా? 3 మేకులు ఊడబీక్కోలేడా? అబ్బో, 3 మేకులు ఊడబీక్కోలేడా శక్తి ఆయనకు లేదా? ఉంది. కానీ మానవుడు కోసమే తగ్గించుకొని వచ్చిన దేవుడు ఆ 3 మేకులు కొరకు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి మానవుడు బాగా